హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 95, 93, 94 ప్రియ స్టోరీస్ వరల్డ్ ఛానల్లో ఉంటుందండి. ఒకసారి చెక్ చేయండి. డౌట్ ఉంటే ఒకసారి పోస్ట్ కూడా చెక్ చేయండి. వాళ్ళ యజమాని ఎవరైనా సరే వాళ్ళ వైపే ఉంటారు. ఒకవేళ అమ్ముడు పోవాల్సి వస్తే వాళ్ళ ప్రాణాలైనా విడుస్తారు, కానీ వాళ్ళు మనల్ని మోసం చేయడానికి పాల్పడరు అని వాళ్ళు అంత నమ్మకస్తులు కాబట్టి ఎన్నో తరాల నుంచి మన దగ్గరే ఉంటున్నారు. ఎన్నో లక్షల కోట్ల ఆస్తికి కాపలా కాస్తున్నారు. ఏదో మనసులో పెట్టుకుని ఏదో చెయ్యాలి అనుకుంటున్నావు. ఎందుకు ఎందుకు అని బాధ తట్టుకోలేక దెబ్బ తగిలిన చేత్తోనే మళ్ళీ గోడకి పంచిలిస్తూ ఇంకా పచ్చడి చేసుకుంటాడు ఆ చేతిని. తన అత్త తండ్రి సైలెంట్ గా ఉన్నారు అంటే ఏం కుట్ర చేస్తున్నారో అని ఆలోచిస్తున్న మేఘకి అస్సలు నిద్ర పట్టడం లేదు. మనసంతా కూడా అలజడిగా ఉండేసరికి నిద్ర పట్టగా బయట వచ్చిన మేఘకి ధ్రువ బోన మాట్లాడుకున్న మాటలన్నీ వింటుంది. ఒక్క క్షణం అసలు ధ్రువ మారడా అనిపిస్తుంది మేఘకి. ఇక దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి ధ్రువ రూమ్ లోకి వెళ్ళిన 2 నిమిషాలకి మేఘ అక్కడ జరుగుతున్నది చూసి ఒక్క క్షణం భయం వేసినా కంగారుగా ధ్రువ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుని అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధ్రువ ఈ లోకంలో ఉంటేనే కదా మొదటి నుంచి తల్లి మామయ్య చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ గుర్తు చేసుకుంటూ బాధతో కృంగిపోతూ అతని మనసు అల్లకల్లోలం అయిపోతూ ఉంటే ఆ బాధని ఎలా తనని తను గాయపరుచుకుంటూ కొంచెమైనా సరే ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని బిహేవియర్ కి మేఘకి ఒంట్లో వణుకు వస్తున్నా కూడా ఆమె బలం అంతా ఉపయోగించి ఒక్కసారిగా ధ్రువాన్ని వెనక్కి లాగి బెడ్ మీద పడేసి అతని వెనక నుంచే గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది. బావా బావా, ఏం చేస్తున్నావు అసలు? నువ్వు స్పృహలో ఉండే చేస్తున్నావా అని అతన్ని కదలనీయకుండా గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. ఆమె ఏడుపుని చూసిన ధ్రువకి అప్పుడు గాని రియాలిటీలోకి రాడు. వచ్చినా కూడా అతని ఆవేశం బాధని నిలవనీయకపోతూ ఉంటే వదలవే నన్ను, ఎందుకు ఆపావు అని ధ్రువ మేఘ మీద గట్టి గట్టిగా అరుస్తాడు. ఆమె బలవంతంగా అతన్ని వెనక్కి తిప్పి అతని చెంప మీద గట్టిగా కొడుతుంది. అసలు స్పృహలో ఉండి ఇదంతా చేస్తున్నావా బావా? ఈ ఆవేశమే వద్దు అన్నది. నీకెలా నువ్వు గాయపరుచుకుంటే చేసిన తప్పులన్నీ కరెక్ట్ అయిపోతాయా బావా? చెప్పు. లేదు లేదు కదా, నేను ఈ బాధని భారాన్ని గిల్టీనెస్ ని మోయలేకపోతున్నాను. ఇదంతా కల అయితే బాగున్ను అనిపిస్తుంది. నా జీవితం 5 ఏళ్లు వెనక్కిపోయి ఇక అక్కడే ఆగిపోతే బాగున్ను అనిపిస్తుంది. ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. వెనక్కి వెళ్ళి ఈ తప్పులన్నీ జరగనీయకుండా చెయ్యాలి అనిపిస్తుంది అంటాడు బాధపడుతూ. నీ తప్పుని దిద్దుకోవాలి అంటే కాలం వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు బావా. ఇప్పటి నుంచి జరుగుతున్న అనర్థాలన్నీ జరగకుండా ఆపితే చాలు. సిద్ధు బావ అతని కుటుంబానికి ఎలాంటి హాని జరగకుండా వాళ్ళకి అండగా తోడై వెనకే ఉండి కాపలా కాస్తూ తప్పు చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళకి గుణపాఠం చెప్పి వాళ్ళని మార్చు. అప్పుడు నువ్వు చెయ్యేసిన తప్పులకి పశ్చాత్తాపం దొరుకుతుంది బావా. నీలో ఈ గిల్టీ ఫీలింగ్ కూడా పోతుంది. ప్లీజ్ బావా, అప్పటిదాకా ఈ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఈ ఆవేశంతో నువ్వేదేదో చేసేస్తే వాళ్ళకి కొంచెమైనా అనుమానం వచ్చిందనుకో, ఇక నువ్వు మారవు అన్న విషయం తెలిసి నీతో పని అవ్వదని వేరే వాళ్ళ చేత చేపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ బావా, నీ ఆవేశాన్ని కోపాన్ని బాధని నీలోనే దాచుకో అని అంటుంది ఎంతో లాలనగా. ఎలానే నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. నేను ఒక హంతకుణ్ణి, చిన్న పిల్లలతో సహా అందరినీ చంపాలనుకున్న కసాయి వాడిని. ఈ విషయం నాన్నకి తమ్ముడికి చెల్లికి అందరికీ తెలిస్తే అసలు నా ముఖం చూస్తారా, నన్ను క్షమిస్తారా అని దీనంగా ఆమె వైపు చూస్తూ అడుగుతాడు ధ్రువ. సమాధానం చెప్తుంది, ఇలా బాధపడుకు, నీలో మార్పు వచ్చింది, అదే సంతోషమని. రక్తం కారుతున్న చేతి వైపు చూసి మళ్ళీ చెంపకి చిన్న స్లాప్ ఇచ్చి, అసలు నువ్వు మనిషివే కాదు, నిజంగానే రాక్షసుడివి. చెయ్యి చూడు అసలు ఎలా పచ్చడైపోయిందో బండోడా అని తిడుతుంది. ఓసై, నన్ను చూస్తే ఇంతకు ముందు కిలోమీటర్ దూరం పరిగెత్తేదానివి, ఇప్పుడు ఏంటే
ఓ కదిలితే కొడుతున్నావు, రాక్షసుడివే నీ ఇష్టానికి వచ్చినట్టు తిడుతున్నావు. ఒంట్లో కేజీ కండలేదు, ఏం చూసుకున్నా నీకింత ధైర్యం వచ్చింది అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన మీద పడుకున్న మేఘాన్ని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. అతను అలా దగ్గరికి అదుముకునేసరికి ఆమె శృతి మెత్తని లేత సోయగాలికి తీయటి బాధ కలిగేసరికి అప్పుడు తను ఎక్కడ ఉందో చూసుకుని కంగారుగా అతను ఉక్కు చేతులతో బందీ అయిన తనని విడిపించుకోవాలని చూస్తుంది మేఘ. ఆమె గింజుకుంటున్న కొద్దీ ఆమె చుట్టూ ఉన్న చేతిని ఇంకా గట్టిగా బిగిస్తూ అలానే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు ధ్రువ. అతని చురకత్తి లాంటి కళ్ళల్లోకి సూటిగా చూడలేక దిక్కులు చూస్తూ వదులు, ఆ పచ్చడైన చేతికి బాగా బ్లడ్ వస్తుంది, కట్టు మారుస్తాను బావా అంటుంది. ఏమనుకున్నాడో ఏమో వెంటనే వదిలేసరికి అసలు ధ్రువ సడన్ గా అలా వదిలేసరికి ఆమె అలానే చూస్తుంది. ఏంటే వదలమని గోళ్ళ చేసి వదిలిన తర్వాత కూడా ఇలాగే నాపై సెటిల్ అయ్యావు, అంత బాగుంది ఇలా నా మీద అంటాడు అల్లరిగా. దానికి మేఘ తడబడుతూ అంత లేదు, నా మాట కూడా చెప్పిన వెంటనే వింటుంటే ఆశ్చర్యంతో చూస్తున్నా అంతే అని తన మీద నుంచి పక్కకు దొల్లి మళ్ళీ కట్టుమారుస్తుంది. వాపు వచ్చి గాయం పెద్దదయ్యేసరికి ఆ చేతి వైపు చూస్తూ బాధపడుతూ ఇలాంటి పనులు చెయ్యకు బావా, చూడు చెయ్యి ఎలా అయిపోయిందో అంటుంది. చాలా నొప్పిగా ఉంది, ఈ నొప్పి తెలియకుండా ఉండాలి అంటే ఫుల్ బాటిల్ ఆపాల్సిందే, వెళ్ళి అక్కడ స్కాచ్ బాటిల్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా పో అంటాడు. ఆమె కోపంగా అతని వైపు చూస్తూ నువ్వు అందరి విషయంలో మారతావేమో కానీ అటు ప్రపంచం ఇటైనా కానీ నా విషయంలో మాత్రం మారవు, నా విషయంలో ఎప్పుడు నువ్వు జాలి లేని రాక్షసుడివే అని రుసరుసలాడుతూ వెళ్ళి బాటిల్స్ వైపు అదో రకంగా చూస్తూ ఒక బాటిల్లో లాస్ట్ లో కొంచెం ఉన్నది తీసుకొచ్చిస్తుంది. ఆ బాటిల్ వంక మేఘ వంక చూస్తూ అది నాకు సరిపోదు, ఫుల్ బాటిల్ తీసుకురావే, అసలే మైండ్ అంతా పిచ్చెక్కిపోయి ఉంది అంటాడు ధ్రువ. ఫుల్ బాటిల్ ఏం కర్మ, చికెన్ 65 కూడా నువ్వు తీసుకొచ్చినా తినే మూడు నాకు లేదులే అని తనే వెళ్ళి ఫుల్ బాటిల్ స్కాచ్ మూత నోటితోనే తీసుకుని ఒక్కసారిగా ఎత్తి ఆపకుండా గడగడా తాగుతూ ఉంటాడు. ఇక గుడ్లు అప్పగించి తన వైపే చూస్తుంది. మనసులో ఓరు నాయనో, ఈ బండ రాక్షసుడేంటి అలా తాగిస్తున్నాడు అని మేఘన ధ్రువ వైపు అలాగే చూస్తూ ఉంది. ఇక మనం సింధు దగ్గరకు వచ్చేద్దాం. అప్పటికి మాటల మధ్యలోనే తనని వశం చేసుకుంటాడు సిద్ధు. అది గమనించుకోలేదు మన అమ్మాడు. కన్నా ఏం చేస్తున్నావు, నువ్వు నేను స్నానం చేసి రెడీ అయ్యాం అని అరుస్తున్నా కూడా ఆమె నోటిని తన పెదాలతో లాక్ చేసి అతని చేతులకి పని చెప్తాడు. ఇక అలా అర్ధరాత్రి అయినా అతని దూకుడు అంతగా అంతా ఎక్కువ అవుతుంది గాని తగ్గట్లా. అమ్మో, నీరసమైన గొంతుతో ఆయాసపడుతూ యూ బీస్ట్ బండోడా, కొంచెమన్నా గ్యాప్ ఇవ్వవా మనిషి అని తిడుతుంది. అమ్మో నా నడుం ఏడుపు మొహంతో అలా అయితే ఎలా, ఇంకో 4 రోజుల్లో నా నడుం విరిగిపోద్ది, అప్పుడు దేనికి పనికి రాకుండా పోతాను అంటుంది చిరుకోపంగా. అయినా సరే నేను వదలను అమ్మాడు అని చిరుకోపంగా ఉన్నా అది అతని ప్రేమ ముందు కొన్ని సెకండ్స్ కూడా చూపించలేదు ఆమె. అతని ప్రేమ ఒడిలో ఆమె అల్క కోపం పాల పొంగు లాంటిది. ఆమె మెడ మీద అతని మీసం పెదాలు చేస్తున్న విన్యాసాలకు అతని జుట్టు పట్టుకుని వెనక్కి లాగుతుంది. ఇందుకీ ఈ సంతోషం, ఈ అలుపురాని హుషారు దేనికో చెప్పలేదు అంటుంది. అతను పని ఆపకుండా అతను చేస్తూనే చెప్పాను, సర్ప్రైజ్ రేపు రెడీగా ఉండమ్మాడు, సర్ప్రైజ్ కి షాక్ అవ్వడానికి అంటాడు ఆమెను ముద్దు పెడుతూ. ఆమె ముద్దుగా అడుగుతూ ఆ సర్ప్రైజ్ ఏదో చెప్పొచ్చుగా కన్నా, లేకపోతే నాకు నిద్ర పట్టదు అంటుంది. సర్ప్రైజ్ అంటేనే చెప్పకూడదే, కోడ్ బ్రెయిన్ దానా, ఇది కూడా తెలీదా అంటాడు. అమ్మో, అలగతో మొహం అంత లావుగా పెట్టుకుని ఏది చెప్పవు, అన్ని సీక్రెట్ గా దాచేసుకుంటావు, నువ్వేం చెప్పవద్దు, అవసరం లేదులే అంటుంది. అబ్బో, ఇప్పుడు నువ్వు అలిగావా, నేను బుజ్జగించాలా అంటాడు. తను బుజ్జగించడం ఇప్పటి వరకు చూడని ఆమె తల నిలువుగా ఊపుతుంది. సిద్ధు ఒక్కసారిగా కిల్లింగ్ స్మైల్ తో ఆమె వైపు చూస్తాడు. మరి చూడాలి రేపు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో. అసలు యాక్చువల్లీ 2 ఎపిసోడ్స్ పెట్టాలండి,
అస్సలు ఉదయం వర్క్ అవ్వలేదు, ఇంకా అలా లేట్ అయిపోయింది. ఇంకా మీరు అందరూ అడుగుతున్నారని ఇప్పటికిప్పుడు రికార్డ్ చేసి పెట్టాను. ఈ స్టోరీ తొందరగా అవగొట్టేయాలి అనుకుంటున్నాను, కానీ అలా అవ్వట్లేదు. తొందరగా అవగొట్టేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.